బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా కొత్తూరు నర్సింగరావుపేట ఇండస్ట్రియల్ సెజ్లో ట్రినిట్రెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగింది. ఎస్కలేటర్ లోడ్ టెస్ట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రికి కంపెనీ యాజమాన్యం తరలించింది. అనకాపల్లి జిల్లా కంపెనీలో ఎటువంటి సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లా కొత్తూరు నర్సింగరావుపేట ఇండస్ట్రియల్ సెజ్లో ట్రినిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగింది. ఎస్కలేటర్ లోడ్ టెస్ట్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. గాయపడిన వారిని అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రికి కంపెనీ యాజమాన్యం తరలించింది. కాగా ఆ కంపెనీలో ఎటువంటి సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లా కొత్తూరు నర్సింగరావుపేట ఇండస్ట్రియల్ సెజ్లో ట్రినిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగింది. ఎస్కలేటర్ లోడ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. గాయపడిన వారిని అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రికి కంపెనీ యాజమాన్యం తరలించింది. అనకాపల్లి జిల్లాలోని ట్రినిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎటువంటి సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా కొత్తూరు నర్సింగరావుపేట ఇండస్ట్రియల్ సెజ్లో ట్రినిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగింది. ఎస్కలేటర్ లోడ్ టెస్ట్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. గాయపడిన వారిని అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రికి కంపెనీ యాజమాన్యం తరలించింది. అనకాపల్లి జిల్లాలోని ట్రినిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్లో ఎటువంటి సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.